ఆయన హయాంలో 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే మొత్తం ఈ అదానీ డేటా సెంటర్తో చేస్తున్న ఒప్పందం, అటు చంద్రబాబు ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఒప్పందాలు ఫలితం ఏంటంటే ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఈ భూముల్లో ప్రహరీగోడ మాత్రమే అదానీ గ్రూప్ కట్టింది, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. 400 ఎకరాల భూములు మాత్రం అదానీ చేతిలో ఉన్నాయి. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఇది చదవనట్టు ఇప్పుడు అదానీ భాగస్వామ్యంతో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నది అదానీ కేటాయించినటువంటి భూములు స్వాధీనం చేసుకొని ఆ భూముల్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి అని చెప్పినది సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్న విషయం. ఈ కూడలి ఆ విధంగా చేయకుండా ఆనందపురం మండలం తొర్లువాడలో ఉన్నటువంటి దళితుల భూములు లాగేస్తూ ఉంటాం. సుమారు 200 ఎకరాలు. వాళ్ళ జీవితమే ఆ భూములు లాగేసుకొని వాళ్ళ జీవితం దుర్భరం చేయడం కోసం కోరుకుంటాము. రెండో వైపున సింహాచలం పంచగ్రామాల భూ సమస్య, దాదాపు 13,000 మంది ప్రజల సమస్య, రైతుల సమస్య. 20 సంవత్సరాలుగా దాన్ని పరిష్కారం చేయకుండా పాలకులు ప్రభుత్వాలు మారుతున్నాయి. చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ భూ సమస్యను పరిష్కారం చేయడం లేదు. కానీ అదే ప్రాంతంలో అడవులలో మాత్రం